తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇప్పుడు పొలిటికల్ రంగు పులుముకుంటున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే తిరుపతిరావు భుజంగరావును కస్టడీలోకి తీసుకున్న అధికారులు ఈ రోజుతో కస్టడీ ముగియడంతో కోర్టు ముందు హాజరుపరుస్తూ ఉన్నారు. మరొక వైపు అధికార పార్టీ కాంగ్రెస్ నేతలందరూ కూడా బీఆర్ఎస్ వైపు వేలెత్తి చూపుతున్నారు. ముఖ్యంగా కేటీఆర్ ప్రధాన నిందితుడిగా చేరాలని కూడా ఆరోపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. కొద్దిసేపటి క్రితమే కాంగ్రెస్ నేతలందరూ కూడా దీని మీద ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. మరొక 2-3 రోజుల్లో దీనికి సంబంధించి ఒక కీలక డెవలప్మెంట్ అయితే వచ్చే అవకాశాలు క్లియర్గా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇద్దరు మాజీ మంత్రులకు కూడా నోటీసులు అందే అవకాశాలు కనిపిస్తున్నాయి. మనకు అందుతున్న సమాచారం ప్రకారం మరొక 2 రోజుల్లో ఇద్దరు మాజీ మంత్రులను కూడా అదుపులోకి తీసుకునే అవకాశాలు అయితే క్లియర్గా కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి పలువురు అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న పలువురు రాజకీయ నేతలు ఫోన్లు ట్యాపింగ్తో పాటు ముఖ్యంగా యాక్ట్రెస్కి సంబంధించిన ఫోన్లు కూడా ట్యాప్ చేశారు. కేటీఆర్ దీనికి సంబంధించి ప్రధానంగా ఉన్నారు. దీని వెనకాతల ప్రధానంగా కేటీఆర్, హరీష్ రావు ఉండి నడిపించారనేది అయితే ప్రధానంగా అధికార పార్టీ నేతలైతే ఎలిగేషన్ చేస్తున్నారు. మరొక వైపు సిరిసిల్ల వేదికగా చేసుకుని వార్ రూమ్ని ఏర్పాటు చేసుకుని ఫోన్స్ అన్నీ కూడా ట్యాప్ చేశారనేది కూడా అధికార పార్టీ నేతలైతే చెప్తూ ఉన్నారు. దీనికి సంబంధించి అధికారులు కూడా ఇప్పటికే దర్యాప్తుని ముమ్మరం చేస్తూ ఉన్నారు. ప్రధానంగా మరొక 2 రోజుల్లో అధికార పార్టీ వైపు నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ప్రతిపక్షంలో అంటే మాజీ మంత్రులు ఒక ఇద్దరికైతే గతంలో ఎవరైతే మంత్రులుగా పనిచేశారో వాళ్ళిద్దరికీ కూడా నోటీసులు పంపించే అవకాశాలు అయితే క్లియర్గా కనిపిస్తున్నాయి. రేపు లేదా ఎల్లుండు వాళ్ళకి సంబంధించి నోటీసులు పంపించి వారిని అదుపులోకి తీసుకుని విచారించే అవకాశాలు అయితే క్లియర్గా కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పూర్తి స్థాయిలో కేటీఆర్ మెడకు కూడా చుట్టుకుంటున్నట్టుగానే మనం చెప్పుకోవాలి. ఎందుకంటే కేటీఆర్ ఆదేశాలతోనే ఫోన్లు ట్యాప్ చేశామని తిరుపతిరావు కావచ్చు, భుజంగరావు కావచ్చు, ఎవరైతే కస్టడీలో ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా ఆరోపణలు చెప్పారు. వాళ్ళకున్న వాంగ్మూల్యం కూడా ఇచ్చిన పరిస్థితి అయితే క్లియర్గా కనిపిస్తుంది. వీటి నేపథ్యంలో ఇప్పుడు అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, కేటీఆర్ని ఏమైనా విచారించే అవకాశాలు ఉన్నాయా, దానికి సంబంధించి న్యాయపరమైన అంశాలు ఏమున్నాయనే అంశాలకు సంబంధించి కూడా అధికారులు చర్చిస్తూ ఉన్నారు. మరొక వైపు అధికార పార్టీకి చెందిన నేతలు అయితే డిమాండ్ చేస్తూ ఉన్నారు. కేటీఆర్ ప్రధానంగా ఇందులో ఉన్నారు. కేటీఆర్ని కూడా అదుపులోకి తీసుకోవాలని ఇప్పటికీ అధికార పార్టీ నేతలైతే చెప్తున్న పరిస్థితి క్లియర్గా కనిపిస్తుంది. కొద్దిసేపటి క్రితమే భుజంగరావు కావచ్చు, తిరుపతిరావుని కస్టడీ ముగిసిన నేపథ్యంలో మరి కాసేపట్లో కోర్టు ముందు అయితే హాజరుపరుస్తున్నారు. రేపు ఆ మాజీ మంత్రులు ఎవరు అనేది చాలా ఉత్కంఠగా మారిందనే చెప్పుకోవాలి. ఎవరికి రేపు నోటీసులు ఇవ్వబోతున్నారు, ఎవరిని రేపు అదుపులోకి తీసుకోబోతున్నారు అనే అంశానికి సంబంధించి సర్వత్రా ఉత్కంఠ నెలకొందనే చెప్పుకోవాలి. ప్రధానంగా అప్పట్లో ఉన్న ప్రతిపక్ష నేతల ఫోన్లన్నీ కూడా ట్యాప్ చేశారు. పలువురు ప్రముఖుల ఫోన్లు కూడా ట్యాప్ చేసిన పరిస్థితి అయితే క్లియర్గా ఉందనేది అయితే దర్యాప్తుతో తేలింది. ముఖ్యంగా హీరోయిన్స్కి సంబంధించిన ఫోన్లు అయితే ట్యాప్ చేశారు. ఆ ఫోన్లు ట్యాప్ చేసి వాళ్ళని బ్లాక్మెయిల్ కూడా చేశారనేది అయితే అధికార పార్టీ నేతలు అయితే ఆరోపిస్తున్నారు. వీటన్నిటికి సంబంధించి అధికారులు అయితే పూర్తి స్థాయిలో దర్యాప్తును చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ఈరోజు లేదా రేపు ఒక ఇద్దరు మాజీ మంత్రులకైతే నోటీసులు అందబోతున్నాయి. వాళ్ళిద్దరిని కూడా అదుపులోకి తీసుకొని విచారించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. పూర్తి స్థాయిలో లోక్సభ ఎన్నికలకు ముందు మొత్తం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తెలంగాణను కుదిపేస్తుందనే చెప్పుకోవాలి. ముఖ్యంగా లోక్సభ ఎన్నికలకు ఇంకా 43 రోజులు గడువు ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తెలంగాణ వ్యాప్తంగా సంచలనంగానే మారిందని చెప్పుకోవాలి. ప్రధానంగా ఎవరైతే రాజకీయ నేతలు ఉన్నారో వాళ్ళకి సంబంధించిన ఫోన్లు ట్యాప్ చేయడంతో పాటు ప్రముఖ హీరోయిన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన ఫోన్స్ను కూడా ట్యాప్ చేసినట్టుగా అధికారులు దర్యాప్తులో తెలిసింది. దీనికి సంబంధించి ఎవరైతే దీని వెనకాతల నుండి ఆదేశాలు జారీ చేశారో కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, ఎవరైతే అధికార పార్టీ నేతలు ఆరోపిస్తున్నారో వారికి సంబంధించి కూడా ఏ విధంగా వారిని విచారించాలనే అంశాలకు సంబంధించి న్యాయపరమైన సలహాలు అధికారులు తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ఈ సలహాలు తీసుకున్న తరువాత దీనికి సంబంధించి ఎలాంటి యాక్షన్ తీసుకోవాలనే అంశాలకు సంబంధించి కూడా అధికారులు ఒక తుది నిర్ణయానికి వచ్చే అవకాశాలు అయితే క్లియర్గా కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికి మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఈరోజు సాయంత్రం కావచ్చు, రేపు మార్నింగ్ కావచ్చు, ఇద్దరు మాజీ మంత్రులకైతే నోటీసులు ఇవ్వబోతున్నారు. వారిని అయితే అదుపులోకి తీసుకుని విచారించబోతున్నారు అనేది మన వద్ద ఉన్న ఎక్స్క్లూజివ్ ఇన్ఫర్మేషన్.